హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో గులాబీ మొక్క గురించి అండి. మన ఇంట్లో గులాబీ మొక్కలంటే అందరికీ చాలా ఇష్టం కదా. కానీ వేసవికాలం వచ్చినప్పుడు చాలామందికి ఒక సమస్య వస్తుంది. గులాబీ మొక్క ఆకులు వాడిపోవడం, ఆకుల అంచులు కాలిపోవడం, మొగ్గలు ఎండిపోవడం, పూలు రావడం తగ్గిపోవడం, కొన్నిసార్లు మొక్క పూర్తిగా చనిపోవడం కూడా జరుగుతుంది. ఇలా చాలా వరకు ఎక్కువ వేడి, నీటి లోపం లేదా సరైన కేర్ లేకపోవడం వల్ల జరుగుతుంది. కానీ కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వేసవిలో కూడా గులాబీ మొక్కలు చాలా హెల్తీగా పెరిగి అందమైన పువ్వులు పూస్తాయి. ఈ వీడియోలో నేను మీకు వేసవిలో గులాబీ మొక్కలకు తీసుకోవాల్సిన 6 ముఖ్యమైన జాగ్రత్తలు, ఇవ్వాల్సిన 3 బెస్ట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ చెప్తాను. మరియు మొక్కలు హీట్ స్ట్రెస్ వల్ల చనిపోకుండా ఉండే స్పెషల్ టిప్స్ వివరంగా చెప్పబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సరైన సన్లైట్ మేనేజ్మెంట్. సాధారణంగా గులాబీ మొక్కలకు రోజు 6 నుండి 7 గంటలు సన్లైట్ అవసరం. కానీ వేసవిలో ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుండి 3 గంటల మధ్య వచ్చే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది కదా. ఈ సమయంలో ఆకులు కాలిపోవడం, బడ్స్ ఎండిపోవడం, పువ్వులు త్వరగా వాడిపోవడం జరుగుతుంది. అందుకే వేసవిలో ఇలా చేయండి. ఉదయం సన్లైట్ అందించడానికి మొక్కను బయట ఉంచండి. పొద్దున్న 8 నుండి 11 వరకు వచ్చే సన్లైట్ చాలా మంచిది. అలాంటి ఏరియాలో మొక్కను పెట్టుకోండి. మధ్యాహ్నం హీట్ ఎక్కువగా ఉంటే షేడ్ నెట్ కింద పెట్టుకోండి. గ్రీన్ షేడ్ నెట్స్ కింద పెట్టుకోవాలి. లేదా గార్డెన్లో కొంచెం షేడ్ ఉన్న ప్రదేశానికి షిఫ్ట్ చేయండి. పెద్ద మొక్కల మధ్యలో పెట్టి ఫిల్టర్డ్ సన్లైట్ అందేలా చూసుకోండి. ప్రత్యేకంగా కుండీల్లో పెంచుతున్న రోజ్ ప్లాంట్స్కు ఇలా చేయడం చాలా అవసరం అండి. ఎందుకంటే కుండీల్లో మట్టి త్వరగా వేడెక్కుతుంది. సెకండ్ పాయింట్, వాటర్ ప్రాపర్లీ. హౌ టు వాటర్ రోజ్ ప్లాంట్స్ ప్రాపర్లీ ఇన్ సమ్మర్. వేసవిలో గులాబీ మొక్కలకు నీరు చాలా ముఖ్యం అండి. కానీ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే రోజు ఎక్కువగా నీరు పోస్తారు. అలా చేస్తే రూట్స్ రాట్ అయ్యి వేర్లు కుళ్ళిపోవచ్చు, ఫంగస్ రావచ్చు, ప్లాంట్ గ్రోత్ కూడా తగ్గిపోతుంది. అందుకే ఇలా చేయండి. ఉదయం సమయంలో 6 నుండి 8 గంటల మధ్య వాటరింగ్ చేయండి. సాయిల్ పైభాగం ఎండిపోయినప్పుడు మాత్రమే నీరు ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే పాట్లో డ్రైనేజ్ హోల్స్ ఉండాలి. కుండీకి కన్నాలు సరిగ్గా ఉండేలాగా చూసుకోండి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వేసవిలో సాయిల్ త్వరగా ఎండిపోతుంది కాబట్టి మొక్కకు డీప్ వాటరింగ్ చేయడం మంచిది. డీప్ వాటరింగ్ అంటే నీరు స్లోగా పోసి రూట్స్ వరకు వెళ్ళేలా చేయాలి. ఇలా చేస్తే మీ గులాబీ మొక్కలు హెల్తీగా ఉంటాయి. థర్డ్ పాయింట్, మల్చింగ్. మల్చింగ్ వేసవిలో మొక్కలకు చాలా ఉపయోగపడుతుంది. మల్చింగ్ అంటే సాయిల్ మీద ఒక ప్రొటెక్టివ్ లేయర్ వేయడం. దానికి మీరు నేను చెప్పే వాటిలో ఏవైనా యూస్ చేయొచ్చు. ఎండిన ఆకులతో మల్చింగ్ చేయొచ్చు, కొబ్బరి పీచుతో, కోకోపీట్తో మల్చింగ్ చేయొచ్చు, పొడిగడ్డి డ్రైడ్ గ్రాస్తో మల్చింగ్ చేయొచ్చు. అలాగే బ్రిక్ పీసెస్, ఇటుక ముక్కలతో కూడా మల్చింగ్ చేసుకోవచ్చు. ఇంకా ధాన్యం పొట్టు, వరి పొట్టు, రైస్ హస్క్ అంటారు కదా, దాంతో కూడా మీరు పైన ఇలా మల్చింగ్ చేసుకోవచ్చు. ఇలా సాయిల్ మీద ఒక పొరలాగా వేస్తే మట్టిలో టెంపరేచర్ తగ్గి వేడి తగ్గుతుంది. మాయిశ్చర్ ఎక్కువసేపు మట్టిలో నిలిచి ఉంటుంది. రూట్స్కి హీట్ నుంచి ప్రొటెక్షన్ దొరుకుతుంది. అలాగే సాయిల్ స్ట్రక్చర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఫోర్త్ పాయింట్, వేసవిలో గులాబీ మొక్కలకు ఇవ్వాల్సిన ఎరువులు, ఫెర్టిలైజర్స్ తెలుసుకుందాం. వేసవిలో గులాబీ మొక్కలకు మరీ హెవీ ఫెర్టిలైజర్స్ ఇవ్వకూడదు. లైట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం మంచిది. వెర్మీ కంపోస్ట్, ఇది కామన్ అండి ప్రతి మొక్కకు. ఏ సీజన్లో అయినా నెలకొకసారి ఖచ్చితంగా ఇవ్వాలి. వెర్మీ కంపోస్ట్ గులాబీ మొక్కలకు చాలా మంచి ఫెర్టిలైజర్ అండి. ఇది సాయిల్ ఫెర్టిలిటీ అంటే మట్టి సారాన్ని పెంచుతుంది. దీనివల్ల మట్టిలో బెనిఫిషియల్ మైక్రోబ్స్, సూక్ష్మజీవులు పెరుగుతాయి. మొక్క ఎదుగుదల హెల్దీగా ఉంటుంది. నెలకొకసారి లేదా 15 రోజులకు ఒకసారి 2 గుప్పెళ్ళు ఇవ్వండి. ఇప్పుడు 3 బెస్ట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఏంటో తెలుసుకునే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు, ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మీ కంపోస్ట్, ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. నేను గులాబీ మొక్కలకు వేసవి కాలంలో ఇచ్చే ఫస్ట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ బనానా పీల్ ఫెర్టిలైజర్ అండి. అరటి తొక్కల్లో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. పొటాషియం వల్ల బడ్స్ ఎక్కువగా వస్తాయి. ఫ్లవర్స్ సైజ్ పెద్దగా ఉంటుంది. ప్లాంట్కి స్ట్రెస్ తగ్గుతుంది. నేను కొన్ని అరటి తొక్కలను ఎండలో ఎండబెట్టి ఇలా పొడిగా చేసుకున్నాను.
ఒక 2 చెంచాలు ఈ పొడి ఒక్కో గులాబీ కుండీలో వేసి మట్టిలో కలిపేయాలి. 15 రోజులకు ఒకసారి ఈ విధంగా చేయండి. లేదా బనానా పీల్స్ని అరటి తొక్కలు ఒక 2-3 1 లీటర్ వాటర్లో నానబెట్టి 24 గంటలు ఉంచాలి. 24 గంటల తర్వాత ఆ లిక్విడ్ని ఫిల్టర్ చేసి వచ్చిన ఫెర్టిలైజర్కి 1:1 రేషియోలో డైల్యూట్ చేయాలి. ఒక వంతు ఫెర్టిలైజర్కి ఇంకొక వంతు నార్మల్ వాటర్ కలిపి మొక్కకు ఉదయం సమయంలో ఇవ్వండి ఆ లిక్విడ్ని. ఇప్పుడు సెకండ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఏంటో తెలుసుకుందాం. అదే ఎప్సమ్ సాల్ట్ అండి. ఎప్సమ్ సాల్ట్లో మెగ్నీషియం మరియు సల్ఫర్ ఉంటాయి. అందుకే దీన్ని మెగ్నీషియం సల్ఫేట్ అని పిలుస్తారు. ఎప్సమ్ సాల్ట్ 1 టీ స్పూన్ 1 లీటర్ నీటిలో కలిపి 15 లేదా 20 రోజులకు ఒకసారి గులాబీ మొక్కకి ఇవ్వండి. దీనివల్ల లీవ్స్ ఆకులు గ్రీన్గా వస్తాయి. ఫోటోసింథసిస్ ఇంప్రూవ్ అయ్యి మొక్క ఆహారాన్ని మంచిగా తయారు చేసుకుంటుంది. మొక్క హెల్తీగా ఉంటుంది. అలాగే ఫ్లవర్స్ కూడా ఎక్కువగా వస్తాయి. మొక్క స్ట్రెస్ని తట్టుకుంటుంది. ఇప్పుడు వేసవి కాలంలో గులాబీ మొక్కకు నేను ఇచ్చే థర్డ్ ఫెర్టిలైజర్ ఏంటో తెలుసుకుందాం. బటర్ మిల్క్ అండి. మన ఇంట్లో సులభంగా దొరికే మజ్జిగ గులాబీ మొక్కలకు చాలా మంచి న్యాచురల్ ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది. మజ్జిగలో ఉండే బెనిఫిషియల్ బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు, అలాగే కాల్షియం మరియు లాక్టిక్ యాసిడ్ వల్ల మట్టిలోని మైక్రోబ్స్ పెరుగుతాయి. మొదట పులిసిన మజ్జిగ 1 గ్లాస్ తీసుకొని దీన్ని 4 గ్లాసుల నీటిలో డైల్యూట్ చేయాలి. ఈ సొల్యూషన్ని మీరు 15 రోజులకు ఒకసారి గులాబీ మొక్క సాయిల్లో పోయాలి. మజ్జిగ ఎరువు వాడితే మొక్క గ్రోత్ బాగా ఉంటుంది. ఆకులు పచ్చగా ఆరోగ్యంగా ఉంటాయి. మొగ్గలు బాగా వస్తాయి. పువ్వులు ఎక్కువగా పూస్తాయి. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే ఈ సొల్యూషన్ని వడగట్టి స్ప్రే బాటిల్లో వేసి ఆకుల మీద కూడా స్ప్రే చేయొచ్చు. ఇలా రెగ్యులర్గా మజ్జిగ ఎరువు ఇస్తే గులాబీ మొక్కలు చాలా హెల్తీగా పెరిగి ఎక్కువ పువ్వులు పూస్తాయి. 5th పాయింట్ ఏంటంటే పెస్ట్ అండ్ డిసీజ్ కంట్రోల్. వేసవిలో గులాబీ మొక్కలకు కొన్ని పెస్ట్స్ ఎక్కువగా వస్తాయి. ఎఫిడ్స్, స్పైడర్ మైట్స్, వైట్ ఫ్లైస్. ఇవి ఆకులు, చిగురుల్లో ఉండే రసాన్ని పీల్చేసుకుని మొక్కను బలహీనంగా చేస్తాయి. అందుకే ప్రివెంటివ్గా నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి. వేప నూనె వారానికి ఒకసారి స్ప్రే చేస్తే మంచిది. లేదా సిన్నమిన్ పౌడర్, దాల్చిన చెక్క పొడిని మట్టిలో పైన ఇలా స్ప్రింకిల్ చేయడం మంచిది. ఇవేమీ లేకపోతే సోప్ నట్స్, కుంకుడుకాయలు ఒక 5-6 తీసుకొని 1 గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు వాటిని బాగా నలిపి ఆ నీటిని ఫిల్టర్ చేయండి. ఈ లిక్విడ్ని 1 లీటర్ నీటిలో కలిపి స్ప్రే బాటిల్లో వేసుకొని ఇప్పుడు ఈ ద్రావణాన్ని గులాబీ మొక్క ఆకుల పై భాగం మరియు కింద భాగం మీద స్ప్రే చేయండి. ఈ కుంకుడుకాయల్లో ఉండే సాపోనిన్స్ అనే న్యాచురల్ కాంపౌండ్ పురుగులను తగ్గించి ఫంగస్ను కూడా కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. ఈ స్ప్రే మీరు వారానికి ఒకసారి చేయాలి. ఇలా చేస్తే గులాబీ మొక్కలు చీడపీడలన్నీ తగ్గుతాయి. 6వ టిప్ ఏంటంటే డెడ్ హెడ్డింగ్ అండ్ లైట్ ప్రూనింగ్. వాడిపోయిన పువ్వులను వెంటనే తీసేయాలి. దీనిని డెడ్ హెడ్డింగ్ అంటారు. ఇలా చేస్తే కొత్త మొగ్గలు త్వరగా వస్తాయి. ప్లాంట్ ఎనర్జీ వేస్ట్ అవ్వదు. మొక్క బుషీగా పెరుగుతుంది. అలాగే డ్రై బ్రాంచెస్, ఎండిపోయిన కొమ్మలుంటే వాటిని లైట్గా ప్రూన్ చేయండి. అంతే అండి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వేసవిలో కూడా గులాబీ మొక్కలు చనిపోవు, హెల్తీగా పెరుగుతాయి, ఎక్కువ పువ్వులు పూస్తాయి. మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే మరిన్ని గార్డెనింగ్ వీడియోస్ కోసం శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్. బాయ్.